అవినీతికి ఆస్కారం ఉండరాదు, అంతా పారదర్శకంగా ఉండాలి. ప్రజా అవసరాలు తీర్చడమే ప్రథమ కర్తవ్యం కావాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాం. నిధులు దండిగా ఇప్పిస్తాం. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసి లక్ష్య సాధనలో ముందంజలో ఉండాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి సభా నాయకుడు యనమల రామకృష్ణుడు అధికారులు, నాయక గణానికి ఉద్బోధించారు. తుని నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖాధిపతులపై యనమల ఎడతెరిపి లేని సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఎన్ఆర్జీఎస్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలపై వాడివేడి సమీక్ష చేసిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల ఇవాళ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ అధికారులు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పట్టణ టీడీపీ నాయకులతో కలిసి మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. లోగడ యనమల చేసిన సూచనలకు అనుగుణంగా కూడా వైస్ చైర్మన్ తుని మున్సిపాలిటీకి 1,50,00,000 మంజూరు పత్రాలను సమావేశం ముందుంచారు. ఈ నిధుల్లో ఇసుకలో పేట సమీపంలో గల శ్మశాన వాటిక అభివృద్ధికి 70 లక్షలు, కొత్త ఉప్పరగూడెంలో సిమెంట్ రోడ్ అభివృద్ధి పనులకు 80 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన యనమల ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, మేకా రామ్మూర్తి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణ గారు, మన శాసనసభ్యురాలు గౌరవ యనమల టీవీ గారి కార్యదర్శుల మేరకు తుని పురపాలక సంఘంలో అత్యంత ప్రధానమైన సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి గతంలో మాజీ శాసనసభ్యుడిగా నేను, అక్కడ పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్గా లింగ సత్యనారాయణ గారు, కుసుమ శోభారాయణ గారు, మేమందరూ కూడా ఈ పట్టణాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళాలని వారికి కొన్ని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి మున్సిపాలిటీలో నిధులు లభ్యతను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందో పురపాలక సంఘానికి, దాంట్లో మనం ఏ విధంగా చెల్లించి పనులు చేయగలుగుతాం. అది కాకుండా కాకినాడ కూడా నుంచి ఈ పురపాలక సంఘానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని ప్రతిపాదనలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎంతో కాలంగా అపరిచితమైనటువంటి అందరికీ అవసరమైనటువంటి బరియర్ గ్రౌండ్ ఇంప్రూవ్ చేయాలనే సంకల్పంతో 70 లక్షల రూపాయలు కూడా నిధులు కూడా వారు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక 50 లక్షల రూపాయలు కొత్తగా ఏర్పడిన ఉప్పరగూడెం కాలనీ కూడా కొన్ని రోడ్లు చేయాలని ప్రతిపాదనలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ లెటర్ని ఈ రోజున మండల సమక్షంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన ప్రతిపాదనలు, ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా ఫేజింగ్ మేనర్లో 1 by 1 మనం ఇటు పట్టణాన్ని అటు గ్రామ ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా మనం ఒక నివేదిక తయారు చేసుకొని ఫేజింగ్ మేనర్లు తయారు చేసి పనిచేద్దాం. ఖచ్చితంగా మనం అందరం కలిసిమెలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం మీకు వారు సూచన ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు మేము అందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేస్తామని చెప్పి మరి ప్రప్రదంగా మనకి మున్సిపాలిటీకి 1,50,00,000 రూపాయలు నిధులు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి మన తుని పట్టణ ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీకు మా పట్టణానికి, మన ప్రాంతానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుండి అన్ని చేయించాలని కూడా వారి కొత్తదని తెలియజేసుకుంటాం. పట్టణంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 4 రోజుల వ్యవధిలోనే మన స్థానిక శాసనసభ్యురాలైన శ్రీమతి యనమల దివ్య గారి కృషితో శ్రీ యనమల రామకృష్ణ గారి సలహా మేరకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు తుని పట్టణానికి ఇది చెప్పాలంటే చాలా హైయెస్ట్ అమౌంట్ 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ మన యనమల రామకృష్ణ గారికి కూడా అధికారులు అందజేయడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. తక్కువ కాలంలోనే మంచి అభివృద్ధిని సూచించినటువంటి మరి దివ్య గారికి, అలాగే అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 1,50,00,000తోటిని ఇంచుమించు 80 లక్షల రూపాయలతోటేమో శ్మశాన వాటిక అభివృద్ధికి, 70 లక్షల రూపాయలు ఉప్పరగూడెంలో కొన్ని రోడ్లు ప్రతిపాదన చేశారు. ఇవి కాకుండా ఇంకా ప్రధానంగా ఉండే సమస్యలను కూడా త్వరలో వీళ్ళ తొందరలోనే పట్టణాన్ని ఏదైతే యనమల దివ్య గారు చెప్పారో సుందరవందనగా అందనం ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు మీరు చాలా సంతోషిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు తుని మున్సిపాలిటీలో గోడవారు యనమల రామకృష్ణ గారిని కలవడం జరిగింది.
అదేవిధంగా గతంలో యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గూడెం నుంచి తుని మున్సిపాలిటీకి రావాల్సిన 3 కోట్ల నిధులు రామకృష్ణ గారి చొరవతో ఈ రోజున 1,50,00,000 రూపాయలు రామకృష్ణ గారి చేతుల మీద ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో శ్రీ రాజా అశోక్ బాబు గారు టౌన్లో సూచన మేరకు పర్యటనలో భాగంగా లొల్లపుర సెంటర్, పార్కు, అదేవిధంగా కొన్ని ఏరియాలు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈ 1,50,00,000 మరీ ముఖ్యంగా ఈరోజు తుని బరియల్ గ్రౌండ్కి, అదేవిధంగా ఉప్పరగూడలో ఉన్న రోడ్స్కి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి పెద్దలు రామకృష్ణ గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా తుని టౌన్ పట్టణ కమిటీ అందరూ కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్స్ అన్ని కూడా టెండర్లు పిలవమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఉన్న 1,50,00,000 కూడా తీసుకొచ్చి టౌన్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్లానింగ్లు ఉన్నాయి. అదేవిధంగా సార్ కూడా భవిష్యత్తులో ఇంకా గ్రాంట్స్ తెచ్చి, స్పెషల్ గ్రాంట్స్ కూడా తెచ్చి తుని సుందరంగా తెస్తామని, అదేవిధంగా ఈరోజు కమిటీలో చర్చ అత్యంతంగా తుని డంపింగ్ యార్డ్ విషయం అర్జెంటుగా కూడా చేయాలని కూడా పెద్దలందరూ సూచించి ప్రతిపాదించారు. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు సార్ ఆదేశాల మేరకు సైట్ను కూడా చూసి దాన్ని కూడా త్వరలో పెద్దల ఆశీర్వాదంతో దాన్ని కూడా తీసుకెళ్తామని, తుని ప్రజలకు అందరికీ కూడా సౌకర్యాలు అందిస్తామని ఈ సందర్భంగా